ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకోవడం వేరు, దాన్ని కంటిన్యూ చేయడం వేరు. ఫస్ట్ మూవీ సక్సెస్ అయితే నేషనల్ వైడ్ గా పాపులారిటీ వస్తుంది, కానీ అసలు స్టామినా నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ప్రూవ్ అవుతుంది. సినిమా హిట్ అయితేనే పాన్ ఇండియా బ్రాండ్ కంటిన్యూ అవుతుంది. ప్రెజెంట్ ఇదే విషయాన్ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు ఓ ముగ్గురు టాలీవుడ్ హీరోస్. టాలీవుడ్ లో పాన్ ఇండియా అనేది ఓ బ్రాండ్. బాహుబలితో ఈ ట్రెండ్ ని షురూ చేసిన ప్రభాస్ సలార్ తో సత్తా చాటాడు. కల్కితో 1000 కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడు. దీంతో అసలు సిస్లైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని సౌత్ నార్త్ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చెర్రీ తారక్ బన్నీలకు కీలకంగా మారింది. చేతిలో ఉన్న సినిమాలతో ఈ ముగ్గురు మళ్ళీ పాన్ ఇండియా స్టార్స్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. మొన్నటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన ఎన్టీఆర్ RRR తో పాన్ ఇండియా స్టార్ గా యూటర్న్ తీసుకున్నాడు. జక్కన్న ప్రాజెక్ట్ తో నేషనల్ వైడ్ గా సత్తా చాటాడు. అయితే ఆ మార్కెట్ కంటిన్యూ అవ్వాలన్నా, పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో తారక్ కంటిన్యూ అవ్వాలన్నా దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. అందుకే ఈ సినిమా అవుట్పుట్ ని 1కి 100 సార్లు చెక్ చేస్తున్నాడు ఎన్టీఆర్. కథ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతిదీ పక్కాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 27న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 చేస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ తన కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లక్కీగా హిట్ అవ్వలేదని, కథతో పాటు తన క్యారెక్టర్ నేషనల్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిందని ఈ సినిమా రిజల్ట్ తో తెలుస్తుంది. ఐకాన్ స్టార్ అనే ట్యాగ్ లైన్ కి తను 100% సూటబుల్ అని క్లారిటీ వస్తుంది. అందుకే రిలీజ్ కాస్త లేట్ అయినా పుష్ప 2ని చాలా జాగ్రత్తగా చెక్కిస్తున్నాడు అల్లు అర్జున్. RRR తో పాన్ ఇండియా స్టార్ గా మారిన రామ్ చరణ్ కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ తో తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. రాజమౌళి బ్రాండ్ తో ఆ క్రెడిట్ తనకు దక్కలేదని తెలియాలి అంటే సౌత్ నార్త్ లో గేమ్ చేంజర్ కలెక్షన్స్ వర్షం కురిపించాలి. అందుకే ఈ సినిమా అవుట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు చెర్రీ. శంకర్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి మరీ తన టార్గెట్ ని రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. మొత్తానికి టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బాట పట్టిన స్టార్ హీరోస్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాల్సిన పరిస్థితి తారక్, బన్నీ, చెర్రీల ముందుంది. మరి చేతిలో ఉన్న సినిమాలు పాన్ ఇండియా బ్రాండ్ ని ఎంతవరకు కంటిన్యూ చేస్తాయో చూడాలి. ఒక సినిమాకి సీక్వెల్ చేయడం అంటే కత్తి మీద సామే. అలాంటి 5 ఆస్కర్ అవార్డ్స్ దక్కించుకున్న సినిమాకి పార్ట్ 2 అంటే అంచనాలు భారీగా ఉంటాయి. మేకర్స్ ఈసారి ఎలాంటి కథ అందిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అయింది గ్లాడియేటర్ 2. తాజాగా వచ్చిన ట్రైలర్ తో హైప్ ఎవరెస్ట్ ఎక్కింది. గ్లాడియేటర్ హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమా. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను దక్కించుకుంది. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ ని రెడీ చేశారు మేకర్స్. తాజాగా గ్లాడియేటర్ 2 ట్రైలర్ లాంచ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ ని పెంచారు. గ్లాడియేటర్ కథకి కొనసాగింపుగా సీక్వెల్ పార్ట్ ని తెరకెక్కించారు రిడ్లీ స్కాట్. ఈ సినిమా స్టోరీ మొత్తం మాక్సిమం వారసుడు లూజియస్ చుట్టూ తిరుగుతుంది. పురాతన రోమ్ అందాలు, కోటలపై యుద్ధాలు, షిప్పుల్లో ఫైట్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరోసారి గ్లాడియేటర్ 2 సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 22న హాలీవుడ్తో పాటు ఇండియాలోనూ వివిధ భాషల్లో రిలీజ్ కానుంది. మొత్తానికి గ్లాడియేటర్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు సీక్వెల్స్ ఇచ్చే స్ఫూర్తితో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో చూడాలి. ఇండియన్ సినిమాపై సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక తెలుగు సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. మలయాళ ప్రాజెక్ట్స్ కూడా సత్తా చాటుతున్నాయి. కానీ తమిళ సినిమాలు రీసౌండ్ చేయడం లేదు. దీంతో అలర్ట్ అయిన మేకర్స్ వచ్చే 6 నెలల్లో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ని బరిలో దింపుతున్నారు. వీటితో అరవ ఇండస్ట్రీ మళ్లీ లైమ్ లైట్ లోకి వస్తుంది అని ఆశిస్తున్నారు. సౌత్ లో అత్యధిక సినిమాలు ప్రొడ్యూస్ చేసే పరిశ్రమ కోలీవుడ్. ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద 60 సినిమాల సందడి బాగా తగ్గిపోయింది. గడిచిన 6 నెలల్లో 124 తమిళ సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తే వాటిల్లో కేవలం 7 సినిమాలు మాత్రమే హిట్ స్టేటస్ ని అందుకున్నాయి. దీన్ని బట్టే కోలీవుడ్ సక్సెస్ రేటు ఎలా ఉందో అర్థమవుతుంది. అందుకే అలర్ట్ అయిన దర్శక నిర్మాతలు సెకండ్ హాఫ్ లో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ని బరిలోకి దింపుతున్నారు. ఇందులో సూర్య కంగువ, విజయ్ గోడ్ తో పాటు విక్రమ్ తంగలాన్, రజనీకాంత్ కూలీ సినిమాలు ఉండడం విశేషం. సూర్య హీరోగా తెరకెక్కిన కంగువని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు శివ.
ఇప్పటికే షూటింగ్ పూర్తవడంతో అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా 38 భాషల్లో విడుదల చేయబోతున్నాడు. ఫ్యాంటసీ జానర్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్టుపై సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా స్కైని టచ్ చేస్తోంది. కోలీవుడ్ లో భారీ ధరకి అమ్ముడుపోయిన కంగువ 2 తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు బిజినెస్ డీల్ క్లోజ్ చేసుకుంది. హిందీలో కూడా ఈ సినిమాకి భారీ డిమాండ్ కనిపిస్తోంది. దళపతి విజయ్ హీరోగా, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా గోట్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూపించని కొత్త కథని ఈ సినిమాలో చూపించబోతున్నారట. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. విజయ్ కెరియర్ లో రాబోతున్న లాస్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా భారీ బజ్ ఉంది. సౌత్ నార్త్ లో గోట్ రీసౌండ్ చేయడం గ్యారంటీ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత విక్రమ్ చేసిన లేటెస్ట్ సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్ కార్మికుల జీవిత కథ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించాడు పారంజిత్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నాడు విక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పేలింది. తాజాగా వచ్చిన ట్రైలర్ భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో విక్రమ్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నాడు. గోల్డ్ మాఫియా కాన్సెప్ట్ లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు తలైవా. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. లోకేష్ మేకింగ్ కి రజనీ స్టైల్ యాడ్ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు క్రిటిక్స్. అందుకే నేషనల్ వైడ్ గా ఈ సినిమాపై కూడా భారీ చర్చ జరుగుతోంది. మొత్తానికి 2024 ఫస్ట్ హాఫ్ ని లైట్ తీసుకున్న కోలీవుడ్ స్టార్స్ సెకండ్ హాఫ్ లో సత్తా చాటాలని చూస్తున్నారు. 4 క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియాపై దండయాత్ర షురూ చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీస్ టాలీవుడ్ వైపు చూడాలంటే నిర్మాతల ఆస్తులు కర్పూరంలా కరిగిపోయేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. టాలీవుడ్ దెబ్బ బాలీవుడ్ పై గట్టిగానే పడింది. అందుకే హైదరాబాద్ లో జెండా పాతాలని చూస్తున్నారు నార్త్ లేడీస్. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది పటౌడీ ప్రిన్సెస్. పటౌడీ ప్రిన్సెస్ సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. కేదార్నాథ్ లో ఎంట్రీ ఇచ్చిన తాను సింబా, అంతరంగిరే, జరా హట్కే జరా బచ్కే తో భారీ క్రేజ్ ని తెచ్చుకుంది. ఏ వతన్ మేరే వతన్ లో ఉషా మెహతాగా కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు మెట్రో, డినేలో, స్కై ఫోర్స్ సినిమాలో నటిస్తోంది. నార్త్ లో ఎన్ని సినిమాలు చేస్తున్నా క్రేజ్ రాకపోవడంతో సౌత్ సినిమాలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి నేషనల్ వైడ్ గా ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడ సినిమాలో నటించేందుకు నార్త్ లేడీస్ పోటీ పడుతున్నారు. RRR తో అలియా, కల్కితో దీపిక, దిశా పటాని ఇప్పటికే జాక్ పాట్ కొడితే దేవరతో పాన్ ఇండియా బ్యూటీగా ఫోకస్ అవ్వాలని చూస్తోంది జాన్వీ కపూర్. ఇలాంటి ఛాన్స్ తనకు రాకపోవడంతో సౌత్ ఆఫర్స్ కోసం సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించాలనుందని కామెంట్ చేస్తూనే సరైన ఆఫర్ వస్తే తెలుగు సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపింది. మరి ఈ పటౌడీ ప్రిన్సెస్ కి ఏ తెలుగు హీరో ఆఫర్ ఇస్తాడో చూడాలి. టాలీవుడ్ కుర్ర దర్శకులు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా పూర్తయ్యే లోపే మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేస్తున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో సీనియర్ దర్శకులుగా ఫోకస్ అయిన వారు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ట్రాక్ రికార్డ్ బాగున్నా కొత్త ప్రాజెక్టు సెట్ చేసుకోవడంలో నానా తంటాలు పడుతున్నారు. పరశురామ్ గీత గోవిందం సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్. మహేష్ బాబుతో చేసిన సర్కార్ వారి పాట కూడా సక్సెస్ అయింది. బరా డైరెక్టర్ గా ఫోకస్ అయ్యారు. కానీ రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అవడంతో ఒక్కసారిగా తన కెరియర్ రివర్స్ అయింది. కథ మేకింగ్ లో తన బలహీనత మరోసారి దెబ్బకొట్టింది. దీంతో ఈ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చే హీరో ఎక్కడా దొరకడం లేదు. ఓ 3 హీరోస్ కి కథ చెప్పినా ఏది ఫైనల్ కాలేదు. దీంతో పరశురామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మహాసముద్రంతో ట్రాక్ తప్పిన అజయ్ భూపతి మంగళవారం సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. గతేడాది నవంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తెచ్చింది. కంటెంట్ పరంగా మంచి మార్కులే దక్కించుకుంది. అయినా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అజయ్ దగ్గర కథలైతే ఉన్నాయి, నిర్మాతలు కూడా రెడీగానే ఉన్నారు. కానీ డేట్స్ ఇచ్చే హీరోనే దొరకడం లేదన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. విజయ్ తో వారసుడు చేసి హిట్ కొట్టాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలమే అయింది. అయినా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. చెర్రీ, తారక్, విజయ్ దేవరకొండకి కథలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. బాలీవుడ్ హీరోస్ తో కూడా చర్చలు జరిపాడు వంశీ పైడిపల్లి. అయినా ఏదీ వర్కౌట్ కాలేదు. దీంతో ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చిరుతో సైరా చేసి అందరి ఫోకస్ ని ఆకర్షించాడు సురేందర్ రెడ్డి. తర్వాత అఖిల్ తో ఏజెంట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. ఈ సినిమా తన ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేసింది. కొత్త ప్రాజెక్ట్ సెట్ కాకుండా అడ్డుపడుతోంది. ఏజెంట్ తర్వాత పవన్ తో ఓ మూవీ చేయాలని చూశాడు సురేందర్ రెడ్డి.
ప్రొడ్యూసర్ కూడా కన్ఫర్మ్ అయ్యాడు. కానీ పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడంతో ఈ సినిమా ఉంటుందో లేదో అన్న డౌట్ రైజ్ అవుతోంది. మొత్తానికి టాలీవుడ్ లో కుర్ర దర్శకులు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయితే ఈ నలుగురు మాత్రం సైలెంట్ అయ్యారు. మరి వీళ్ళ కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడు సెట్ అవుతాయో, ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి. మల్లీవుడ్ లో హీరోగా అతనికి మంచి డిమాండ్ ఉంది. రీసెంట్ గా సెంచరీ వసూలు రాబట్టిన రికార్డ్ అకౌంట్ లో పడింది. అయినా విలన్ వేషాలు వేయడానికి సై అంటున్నాడు. కథ నచ్చితే ఎలాంటి రోల్ చేయడానికైనా ఓకే చెప్పేస్తున్నాడు. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ రోల్స్ లో నటించేందుకు సై అంటున్నాడు. ఇప్పటికే పుష్పలో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు పుష్ప 2తో నట విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే రజనీకాంత్ కూలీలో కీలక పాత్రలో నటించేందుకు ఫహద్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆవేశంతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టాడు ఫహద్ ఫాజిల్. 100 కోట్లు వసూలు చేసి కెరియర్ బెస్ట్ హిట్ ని అకౌంట్ లో వేసుకున్నాడు. అయినా ఇతర హీరోల సినిమాల్లో విలన్ వేషాలు వేయడం మానుకోవడం లేదు. హీరోగా కంటే నటుడిగా తనని తాను నిరూపించుకునేందుకు ఫహద్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే మల్లీవుడ్ లో హీరోగా కంటిన్యూ అవుతూనే ఇతర భాషల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. మరి చేతిలో ఉన్న ఈ 2 ప్రాజెక్ట్స్ ఫహద్ కి పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెడతాయో చూడాలి.